ప్రతి షార్ట్ గ్రాఫిక్స్ అసలు ఏది రియల్ గా అనిపించలేదు. ఫస్ట్ 1 hour అయితే వేస్ట్, అసలు తీసేసినా పర్లేదు. లాస్ట్ 1 hour బాగుంది, దానికోసం మీరు 2 hours వేస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటే వెళ్ళండి. ప్రభాస్ వచ్చేంత వరకు చాలా లేగు. ప్రభాస్ హీరో, విష్ణు కాదు. ప్రభాస్ వచ్చిన 2 నిమిషాల గోల గోల రచ్చ రచ్చ అయింది. దేవుడు సినిమాయే గానీ ఈయన ఎక్స్ప్రెషన్స్ అన్ని కొన్ని డల్ అయిపోయినాయి ఎక్కడికక్కడ. సినిమా బాగుందండి, సినిమా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ లాగింగ్ అనిపించింది. ఫైట్స్ సాంగ్స్ అంతా కనెక్ట్ అవ్వలే. ఫైట్స్ కూడా పెద్ద ఏదో టెక్నికల్ గాని కూడా ఏం చెప్పలేము, ఏదో చేశారు ఫైట్స్ అన్నట్టు ఉంది కానీ అంత ఇది అనిపించలేదు. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాతనే మూవీ చాలా ఎలివేట్ అయింది, ఎమోషనల్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయింది ఆడియన్స్. అవును అవును, అది ఓవర్ అనిపించింది. ఆ లవ్ స్టోరీ లాగా కూడా లేదు, అదేదో అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో పెట్టినట్టు అనిపించింది కానీ అది అది యాక్చువల్లీ సినిమాకి మైనస్ పాయింట్. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి యాక్చువల్ ఒరిజినల్ కన్నప్ప స్టోరీ ఏదైతే మనం అంతకుముందు చూసామో దాన్ని మళ్ళీ తీసినా కూడా ఇప్పటి ఆడియన్స్ కి ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అయ్యే విధంగా మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. విష్ణు యాక్టింగ్ బాగుంది, బాగా చేశాడు. పాత మూవీస్ తో పోల్చుకుంటే మనం జనరల్ గా అంటే మీమర్స్ కి ఏం చెప్పలేము మనం, కానీ జనరల్ గా చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ ఇది కూడా చాలా బాగా చేశాడు. కన్నప్పలో ఒక రకంగా చెప్పాలంటే జీవించాడని చెప్పాలి. కాకపోతే విష్ణు క్యారెక్టర్ కూడా ఒక ఎలివేషన్ కి రావడానికి ప్రభాస్ అనేది ఒక లీడ్ అయింది. ప్రభాస్ లేకుండా ఇంకెవరు చేసినా కూడా కొంచెం డల్ అయ్యేదేమో మూవీ. యా ఫస్ట్ హాఫ్ చాలా అసలు బాగాలేదు. హీరోయిన్ హీరో తప్ప ఇంకేం లేదు ఆ సినిమాలో. సెకండ్ హాఫ్ లో యా ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్సే ఉంది. సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour స్టోరీ ఉంది అంతే. మీరు ఆ 1 hour అయితే చాలా బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఆ 1 hour కోసం మీరు ప్రతి సీన్ ప్రతి షార్ట్ గ్రాఫిక్స్ అసలు ఏది రియల్ గా అనిపించలేదు. నాకైతే గ్రాఫిక్స్ అంత నచ్చలేదు. కాజల్ అంటే ఒక మేబీ 10 minutes అలా ఉండుంటారు మూవీ అంతట్లో, బట్ ఆవిడ లుక్స్ బాగున్నాయి. ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంది. మోహన్ లాల్ యాక్టింగ్ అంటే ఒక 5-10 minutes ఉన్నారు ఫైట్ అంతే. ఓకే మహేష్ బాబు ఫ్యాన్, చూస్తాను మూవీస్. సో నేనేమంటా అంటే లాస్ట్ 1 hour బాగుంది, దానికోసం మీరు 2 hours వేస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటే వెళ్ళండి సినిమాకి. ప్రభాస్ అయితే ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు నేను మూవీ చూస్తుంటే అందరు స్నాప్స్ తప్ప ఏం చేయలేదు ప్రభాస్ వచ్చినప్పుడు. 3 years చాలా లెంతీగా ఉంది, చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ 1 hour అయితే వేస్ట్, అసలు తీసేసినా పర్లేదు. సెకండ్ హాఫ్ స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్ లో మన విష్ణు గారు ఒక డైలాగ్ చెప్పాడు, అంటే ఆయన శివుడు నమ్ముకున్న తర్వాత అసలు ఆయన చెప్పే డైలాగ్ అంటే తెలుసు అందరికైనా, తాళపత్రాలకి తాటి పత్రాలు ఈ పత్రాలు ఆ పత్రాలు అంటాడు. అలాంటి డైలాగ్ ఎలా చెప్తాడు అనుకున్నాం కానీ ఆ డైలాగ్ అయితే మాత్రం చాలా బాగుంది. శివుడు భక్తులు పర్వాలేదు బానే ఉంది. సెకండ్ హాఫ్ నుంచి మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ ప్రభాస్ వచ్చిన 2 నిమిషాల గోల గోల రచ్చ రచ్చ అయింది మొత్తం అంతా. అక్షయ్ కుమార్ గారి కాజల్ గారు అనేది వీళ్ళ పార్వతీదేవిని ఏంటంటే ఏదో కొత్తగా ఇప్పుడు మోడల్ పార్వతీదేవిని చూపించారు కానీ మన పార్వతీదేవిని అనేది చూపించలేదు. అమ్మవారికి ఒక బొట్టు లేదు, ఏమీ లేదు, ఏదో నార్మల్ గా ఆవిడ పెట్టారు అంతేగాని అమ్మవారి గడపన అసలు ఆవిడ కొంచెం కూడా కనిపించట్లేదు. అది కొంచెం సేపు, ఆయన ఎంతో సేపు ఏం లేదు, మహా అంత 5 minutes కూడా ఉండదు ఆయన. ఓవరాల్ గా అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్, ఒకసారి చూడొచ్చు మన టికెట్ డబ్బులకి. దేవుడు సినిమాయే గానీ ఈయన ఎక్స్ప్రెషన్స్ అన్ని కొన్ని డల్ అయిపోయినాయి ఎక్కడికక్కడ. కొన్ని చోట్ల మాత్రం బాగుంది, కొన్ని చోట్ల డల్ అయింది. స్లోగా అంటే ఏం లేదు, పర్వాలే. చెప్తున్నాం కదా మన టికెట్ల డబ్బులకైతే న్యాయం జరుగుతుంది. చెప్తున్నాం కదా ప్రభాస్ అనేది మనకి శివుడి క్యారెక్టర్ ని రుద్ర క్యారెక్టర్ లో చేశారు కదా, ఆయనకు అదే చాలా సూపర్ ఉంది. మంచి విషయం అనేది భక్తుల్లాగా చేశారు కాబట్టి ఇది బాగుంది. ఇద్దరికి అంత నేను తెలియదండి, లేదండి. ఫస్ట్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ క్లైమాక్స్ లో కవర్ చేసేసారు కంప్లీట్ గా. బాగుందండి, చూడొచ్చు ఫ్యామిలీ. రొమాన్స్ అంటూ ఏం లేదండి, ఇక బానే ఉంది, ఓకే చూడొచ్చు. అలా అంటే మనకు శ్రీరామదాస్ లో రొమాన్స్ లేదా, ఉంది కదా. అందులో నాగార్జున గారు స్నేహ గారు చేస్తే చూడలేదా? ఇందులో కూడా కన్నప్ప అనేది మనం భక్తుడిలాగానే ఎందుకు చూస్తాము, అతను ఒక క్యారెక్టర్. అతను అంటే ఐ మీన్ నార్మల్ గా ఉండి ఒక దేవుడికి భక్తుడిలాగా అయితే ఎలా ఉంటుందని చూపించారు. అతను నార్మల్ గా ఉన్నప్పుడు కూడా అతను పెళ్లి చేసుకోకూడదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు అనడం తప్పు కదా. చూడొచ్చండి ఫ్యామిలీ అందరూ. అంటే ఇంతకు ముందు రొమాంటిక్ సీన్స్ ఉన్న మూవీస్ నడవలేదా? నడిచాయిగా.
ప్రభాస్ గారి ఎంట్రీ సూపర్ అండి. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగుంది. మూవీ మొత్తానికి సోల్ ప్రభాస్ గారు అంటున్నారు. అవునండి, దాన్ని మనం కాదు అని చెప్పలేం. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఐ మీన్ మూవీ ఇంకా హైప్ వెళ్ళింది. హీరోయిన్ బోల్డ్ గా చూపించారు, అంత బోల్డ్ గా చూపించిన అవసరం లేదు. కానీ రామాయణం మహాభారతం మళ్ళీ ఇంకో సీరియల్ అయితే తీసిండు ప్రభాస్ వచ్చేంత వరకు. అంటే మహాభారతం డైరెక్టర్ తీసుకొచ్చి సినిమా తీసారని చెప్పి మంజు విష్ణు గారే చెప్పారు. అంటే సీరియల్ టైప్ లోనే ఉందా సినిమా? సీరియల్ టైపే, చాలా లాగు, ఫైట్స్ చాలా లాగు. ప్రభాస్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ కి విష్ణుకి ఇద్దరికి ఫైట్ ఏమైనా అలాంటివి ఏమైనా? ఫైట్ సీన్ ఏం లేదు కానీ మంచి బాండింగ్ సీన్లు ఉన్నాయి. ఒక భక్తునికి శివునికి మంచి బాండింగ్ సీన్ ఉంది. చాలా లాగ్ ఉంది. ప్రభాస్ వచ్చేంత వరకు చాలా లాగు, అసలు చూడలేకపోతున్నాం. ఫైట్ సీన్లు అంతే. రామాయణం మహాభారతం సీరియల్ ఎలా చూస్తామో సేమ్ దీనికి దానికి తేడా ఏముండదు. క్లైమాక్స్ ప్రభాస్ క్లైమాక్స్. ప్రభాస హీరో, విష్ణు కాదు. ప్రభాస హీరో టోటల్ గా ఇక్కడ మొత్తం ప్రభాస హీరో. ఈ జనాలు వచ్చేది కూడా ప్రభాస్ గురించే వస్తారు. నేను సినిమా గురించి వచ్చిన, కానీ నాకు సినిమా డిపెండ్ చేసింది. మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఎలా ఉంటాం, వైఫ్ తో ఎలా ఉంటాం అలాగే ఉన్నారు. అందులో వల్గారిటీ ఏం లేదు. ధైర్యంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చండి సినిమాకి. జెన్యూన్ గా సూపర్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది మూవీ. అందరూ చూడండి. లాగ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఫైట్ సీన్స్ లో కొంచెం అంతే, లాగ్ ఏం లేదు. లేదండి, రొమాన్స్ లేదు. మీరు మూవీ చూసి చెప్పండి. రొమాన్స్ లేదు, రొమాన్స్ లేదు. హైలైట్స్ అంటే ప్రభాస్ గారి ఎంట్రీ అంతే. చాలా హైలైట్ అండి. క్లైమాక్స్ లో ఆయనే కదా అంత నటన చూపించారండి, బాగుంది. క్లైమాక్స్ లో ఆయన కూడా ఒక పసివాడ్ లాగా మారిపోయి బుజ్జిగా మాట్లాడడం, ముద్దుగా మాట్లాడడం క్యూట్ అనిపించింది. 100% అండి, 100%. శివుడు తాకు మోక్షం ప్రసాదిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ సినిమాటిక్ బట్టి మరీ ఎక్కువ అయిపోయి 2 కాళ్ళు తీసేసి పెట్టేసి ఒక మరీ చెప్పుకునే విధంగా చూపించారు. అదొక్కటి కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. ఎక్కడ కూడా ఇప్పుడు ఇది జరిగేది శ్రీకాళహస్తి లొకేషన్ లో, ఎక్కడ కూడా ఒక ఇండియాలో జరుగుతుంది, ఒక ఇండియాలో ఈ లొకేషన్ ఉంది అన్నట్టు ఎక్కడ అనిపించదు. ఏదో ఫారెన్ లొకేషన్ వెళ్ళిపోయి మేబీ వాళ్ళకి బడ్జెట్ తక్కువ అయిద్దానేమో తెలియదు కానీ ఆ లొకేషన్ వెళ్ళి తీసుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ఇండియాలో జరుగుతున్న స్టోరీలు ఎక్కడ అనిపించలేదు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఆల్రెడీ నేర్చదు కాబట్టి పెద్ద ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎడిట్ చేసినంత వరకు అయితే ఈజీ తెలిసిపోతుంది విఎఫ్ఎక్స్ అని చెప్పి. ఆయన ఒక 2 minutes ఉందన్న, బట్ ఆయనకే కొంచెం ఇంకో మంచిగా తీయాల్సింది. ఇప్పుడు ఏంటంటే అఖండలో మనకి శివుని ట్రాన్సిషన్ షాట్ ఒకటి ఉంటుంది, అలాంటి షాట్ ఒకటి మౌన్ లెవెల్ పడి ఉంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. అలాంటి కొన్ని మిస్ అయ్యాయి, అలాంటి హైస్ కొన్ని మిస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ గురించి కూడా కాదు, ఓన్లీ ఆ 26 minutes గురించి. ఏదైతే మనకి ప్రభాస్ గారు ఉంటారో ఆ 26 minutes ఒకటే చాలా బాగుంది తప్ప ఫస్ట్ అక్కడ వరకు వచ్చే 1 hour 40 minutes ఏదైతే ఉందో అది టార్చర్ స్పెల్లింగ్ ఆపించాడు. చూసావన్నా? 1 hour 40 minutes వెరీ బ్యాడ్, 26 minutes వెరీ గుడ్. క్లైమాక్స్ వరకు ఓకే, అంతా ఉండద్దు అన్న. ఇప్పుడు భక్త కన్నప్ప మీరు ఒరిజినల్ చూసారో లేదో కానీ అక్కడ కృష్ణరాజు గారికి కృష్ణరాజు వాణిశ్వర్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అది చూడడానికి స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మాత్రం చాలా రొమాంటిక్ వేలో పెట్టేసి మరి ఏదో యాంగిల్స్ పెట్టేసి ఈ జనరేషన్ వాళ్ళు తీసినప్పుడు అట్లీస్ట్ వీళ్ళు ఒక్కరైనా పాజిటివ్ చెప్తారేమో చూడండి. ఈ జనరేషన్ వచ్చింది అలా అని చెప్పి స్టోరీ మార్చేసి తీయకూడదు కదా. ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ మీకు తొంగ చూసాం, బాహుబలి చూసాం, బాహుబలి 2 చూసాం, అలాంటి స్టోరీ లేపేస్తే ఈ జనరేషన్ ఎక్కడ నచ్చిందన్న, ఎక్కడ కొత్తగా అనిపించదు, ఎక్కడ వావ్ ఫ్యాక్షన్ అనిపించదు, ఎక్కడ లాగుతున్న ఫీలింగ్ వచ్చింది తప్ప. 2 months మేము న్యూజిలాండ్ లోనే షూట్ చేసాము. ఏంటండి, చాలా సంతోషంగా ఉందండి. డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉంది. నేను శరత్ కుమార్ కి చెప్తానండి, దొర వస్తున్నారు, సైన్యులు వస్తున్నారు అని చెప్తాను. చాలా చిన్న బిట్ కామెడీ. నేను సెల్ఫ్ ఒక్కదానే సీన్ లో, ఆ గూడెంలో ఒక గుడాలని ఉన్నాయి, ఆ గూడెంలో ఒక అమ్మాయిని. నేను ప్రొడక్షన్స్ చాలా బాగుందండి. మేము ఆయన మమ్మల్ని చూసుకునే విధానం కానీ న్యూజిలాండ్ లో 2 months చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. వీ ఎంజాయ్డ్ థరోలీ. ఒక ట్రిప్ అయింది, ఎంజాయ్ కూడా బాగా చేస్తాం. ప్రభాస్ గారి అంత ఆయన సినిమాలో ఒక పాత్ర దొరకడమే ఎక్కువ. కాంబినేషన్ ఇస్ వెరీ ఫాస్ట్. ఇది ఫస్ట్ సినిమా కాదు కదా, హ్యాపీగా ఉంది. బట్ ఫస్ట్ సినిమా కాదు కాబట్టి ఓకే. మంచిగా అనిపించింది అండి, డెఫినెట్ గా. ఇట్ వాస్ రియల్లీ నైస్.
రొమాన్స్ ఏ కాలంలో లేదండి, ఏ కాలంలో లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మూవీ, దట్స్ ఇట్, టేక్ ఇట్ లైక్ దట్. అదే రొమాన్సే ఉంది కదా ప్రతి ఒక్కటి. ఆ సినిమా సెకండ్ హాఫ్ ఎంత బాగుంది, ఆ సాంగ్ ఎంత బాగుంది, శివ శివ శంకర. అది మామూలుగా ఈవెంట్ లో కొట్టినప్పుడు కూడా ఒకలాంటి వైబ్స్ అండి ఆడిటోరియం అంతా. ఆ డివోషన్ స్పిరిచువల్ వేలో యూ హ్యావ్ టు సీ, పాజిటివ్ చూడాలి. అండ్ 8 years నుంచి 8 years వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చండి. పిల్లల్ని తీసుకురండి, వాళ్ళకి డివోషన్ ఇట్లాంటి కన్నప్ప ఒక స్టోరీ ఉందని కూడా మీరు చూపించాలి, ఇట్లాంటి సినిమాలు చూపించాలి. మీరు భక్త కన్నప్ప చూసారా? చూసాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంది? డిఫరెన్స్ చెప్పలేమండి, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. డిఫరెన్స్ చెప్పలేము. మీ అమ్మ నాన్నకి డిఫరెన్స్ చెప్తారా? ఇది అంతే. అమ్మనే, నాన్న నాన్నే, ఇది అంతే. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇట్స్ నాట్ దాట్ గుడ్, అంత గొప్పగా లేదు. సెకండ్ హాఫ్ నుంచి బెటర్ గా ఉంది. మోహన్ బాబు గారు బాగా చేశారు, విష్ణు గారు బాగా చేశారు, ప్రభాస్ గారు అయితే టాప్. అందరూ వచ్చింది ప్రభాస్ గారి గురించి. థ్యాంక్ యూ. యా లాగ్ ఉంది. అంటే యాక్చువల్ గా స్టోరీకి దానికి అసలు సంబంధం లేదు. సెకండ్ హాఫ్ లోనే స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంత ఇంకా బెటర్ గా తీయొచ్చని అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఆ డ్రెస్సింగ్ సెన్స్ అదంతా కూడా ఆ ఏజ్ లో, అంటే ఆ టైంలో అలా ఉండదు అని చెప్పి పాయింట్ అవుట్ అనిపించింది. చాలా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రభాస్ ఎంట్రీ హైలైట్ గా ఉంది, బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి సాంగ్స్, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అండ్ ఎండింగ్ వాజ్ వెరీ గుడ్. హైలైట్ ఎవరు అనిపించారు? ప్రభాస్. అంటే విష్ణు గారి సినిమా కదా, మరి విష్ణు గారు హైలైట్ అవ్వలేదా సినిమా? అయ్యారు. ఎండింగ్ చాలా బాగుందిగా. ఎండింగ్ ప్రభాస్ గారి గురించే చెప్తున్నారు, విష్ణు గారి గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఎండింగ్ లో విష్ణు గారు అందరినీ డామినేట్ చేశారంట. యా బాగుంది. యా మ్యూజిక్ కూడా బాగుంది.